అప్పారావు గారు టైం అయిందండి. 4:30. జయబాబు. జయబాబు అండి. సత్యవాణి గారు, ఈ రోజు బాబా ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాము. ముందుగా నమో మేర బాబా ప్రార్థనా గీతాన్ని సత్యవాణి గారు ఆలపించారండి. సత్యవాణి గారు. జయ బాబా. अवतार मेहर बाबा की चंदर की जय बाबा। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोधारा, सकल चराचर जगदोधार। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా। మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా। భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। अज्ञानांधतंतमु जैसी, अज्ञानांधतंतमु जैसी, दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी। अरिषड्वर्गमु अंतरिंपगा, अरिषड्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं अनुग्रहिंपुము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర, सकल चराचर जगदुद्धारा, सकल चराचर जगदुद्धारा। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। జయవండి అప్పారావు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జయబాబు అండి. బాబాకి స్వాగత గీతం బాగా పాడారు. ఇప్పుడు నాగమణి గారు ఒక సంగీత చేయాలి. ఎం నాగమణి గారు. జయ బాబా. జయబాబా అండి. అప్పారావు గారు. అందరికీ జయబాబా. అవతార్ మెహర్ బాబాకి. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవా భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా। దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవా భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా। దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా, ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర। దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా, ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర। నీవే దైవంబని తెలిసి పూజింపగా, నీవే దైవంబని తెలిసి పూజింపగా, మా జీవితమెంతయో వికసించే బాబా।
దేవాదిదేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నినుగాంచి సేవించుటను బంధమే పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నినుగాంచి సేవించుటను బంధమే మమ్ము విడనాడక ముక్తి చూపించరా మమ్ము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాదిదేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మర జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మర మేము నీ వారము నీవు మావాడవు మేము నీ వారము నీవు మావాడవు మా జీవితమెంతయో వికసించే బాబా దేవాదిదేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की అప్పర్ గారు జై బాబా అండి జై బాబా అమ్మ. ఇప్పుడు మేయర్ దినేష్ గారు ఒక సంగీతం చేయండి, తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండండి. దినేష్, మేయర్ దినేష్ జై బాబా అంకుల్. చేయమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను దోచే ఆనందం అందాలకే అందము ఆనందం అందాలకే అందము ఆనందం చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము महिमान्वितमो अति कोमलमो मानुषवेषमो सुन्दरमो महिमान्वितमो अति कोमलमो मानुषवेषमो सुन्दरमो కలిమానవులకు ఇది వరమేమో కలిమానవులకు ఇది వరమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము సత్యాలను చాటే వదనముతో సత్యాలను చాటే వదనముతో సంభాషించే
చేసే కరములతో సంభాషణ చేసే కరములతో చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించని వారికి సర్వముగా ప్రేమించని వారికి సర్వముగా చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను దోచే ఆనందం అందాలకే అందం ఆనందం అందాలకే అందం ఆనందం చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా. ఆనంద్ కుమార్ గారు ఒక సంకేతం చేయాలండి. తర్వాత నా దగ్గర ఒక ఆయనకు అవకాశం ఇస్తాను. తర్వాత మళ్ళీ సంగీతానికి వెళ్దాం. జై బాబు అండి ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా అప్పారావు గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ మెహరా జహంగీర్ రాణి ఈ మహి వెలసిన పరమ పావని ఓ మెహరా జహంగీర్ రాణి ఈ మహి వెలసిన పరమ పావని అవతారుని మహిళా మండలిలో అగ్రగామివై అలరారితివి అవతారుని మహిళా మండలిలో అగ్రగామివై అలరారితివి అమరలోకమున మేహరు ప్రియతముని అగ్రపీఠమున అధివసించితివి అమరలోకమున మెహరు ప్రియతముని అగ్రపీఠమున అధివసించితివి ఓ మెహరా జహంగీరి రాణి ఈ మహి వెలసిన పరమ పావని అనన్య చింతన భక్తి రూపిణి అనుపమ పావన బ్రహ్మచారిణి అనన్య చింతన భక్తి రూపిణి అనుపమ పావన బ్రహ్మచారిణి అనంత సుందర ప్రకృతి రూపిణి అఖిల లోక మహిళా స్వరూపిణి అనంత సుందర ప్రకృతి రూపిణి అఖిల లోక మహిళా స్వరూపిణి ఓ మెహరా జహంగీరి రాణి
రాణి ఈ మహి వెలసిన పరమ పావని ప్రవిమల సౌశీల్య పావనమూర్తి ప్రశాంత వినమ్ర ప్రసన్నమూర్తి ప్రవిమల సౌశీల్య పావనమూర్తి ప్రశాంత వినమ్ర ప్రసన్నమూర్తి ఆలకించితివి మహిళలాతి అంబరమంటెను నీ సకీర్తి ఆలకించితివి మహిళలాతి అంబరమంటెను నీ సకీర్తి ఓ మెహరా జహంగీరాని ఈ మహి వెలసిన పరమ పావని మహిళా లోకమే మూర్తి భవించి మెహరా పేరున సాక్షాత్కరించి మహిళా లోకమే మూర్తి భవించి మెహరా పేరున సాక్షాత్కరించి మెహర్ చరణ సేవలో తరించి మెహరైక్యంబును పొందితివి మెహరు చరణ సేవలో తరించి మెహరైక్యంబును పొందితివి మెహరైక్యంబును పొందితివి ఓ మెహరా జహంగీరి రాణి ఈ మహి వెలసిన పరమ పావని ఓ మెహరా జహంగీరి రాణి ఈ మహి వెలసిన పరమ పావని 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 జై బోలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ జై యూ బాబా. బాబా జై మెహర్ బాబా అండి అందరికి జై బాబా అప్పారావు గారు థ్యాంక్ యూ అనంత్ కుమార్ గారు, చక్కటి పాట పాడారు. ఇప్పుడు మాకు ఒక గెస్ట్ ఉన్నాడు, మా వాడు, ఆయన పాడతాడు. టైం తర్వాత రామకృష్ణ గారు స్పీచ్ ఉంటుంది. గెస్ట్ పేరు లేదంటే లేదా? నొక్కినావా ఇది? హలో, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నేను సత్యేనండి. మీ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ జై బాబా. మేము టూర్ లో ఉన్నాము, మరి అనుకోకుండా నాకు అవకాశం ఇచ్చాడు. అవతార్ మెహర్ బాబా కి జై. मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले ओ मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले। सरिता का बहना जो उसका धर्म है, यूं बहती हरदम मेहर की मेहर है। प्यासा अगर तू है तो जा किनारे, प्यासा अगर तू है तो जा किनारे, तो जा किनारे जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले। मांगे से मिलती नहीं है किसी को, तैयार है जो मिलता उसी को। मांगे से मिलती नहीं है किसी को, तैयार है जो
मिलता उसी को। तन मन लगा दे, खुद को मिटा दे। तन मन लगा दे, खुद को मिटा दे, खुद को मिटा दे। जाम पे जाम उठा ले, उठा ले, जाम पे जाम उठा ले। सूरज चमकता है सारे जहां पर, जंगल हो बगिया हो कुटिया महल पर। सूरज चमकता है सारे जहां पर, जंगल हो बगिया हो कुटिया महल पर। चमके वहां जिसने कोली की वारे, चमके वहां जिसने कोली की वारे, कोली की वारे। जाम पे जाम उठा ले, उठा ले, जाम पे जाम उठा ले। तुझसे तो पहले उसको गरज है, क्या तू है तैयार वो देखता है। तुझसे तो पहले उसको गरज है, क्या तू है तैयार वो देखता है। क्या सोचता मधुसूदन समझ ले, क्या सोचता मधुसूदन समझ ले, मधुसूदन समझ ले। जाम पे जाम उठा ले, उठा ले, जाम पे जाम उठा ले। ओ मेहर के सागर से मेहर की धारा, मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले। जाम पे जाम उठा ले, उठा ले, जाम पे जाम उठा ले, उठा ले, जाम पे जाम उठा ले। तार मेहर बाबा की जय। జై బాబా. సత్య గారు చాలా చక్కటి పాట పాడారు. ఇప్పుడు జి నాగమణి గారు సంకీర్తన చేయాలండి. జై బాబా అంటే జి నాగమణి గారు. జి నాగమణి గారు, జి నాగమణి గారు. జి నాగమణి గారు కనెక్ట్ అయ్యారండి. జి నాగమణి గారు లేరండి కాల్లో. ఉన్నారు లేదా ఉన్నారు ఉన్నారు గారు ఉన్నారండి నాగమణి గారు. ఉన్నారు ఉన్నారు జీ నాగమణి లే- ఉన్నారు. కనిపించారు కనిపించారు. లేకపోతే జి నాగమణి గారు ఉన్నారు. లేకపోతే సులోచన గారు సంగీతం చేయండి. సార్ మళ్ళీ రెడీ ఉంటారు. ఉన్నారండి, అదే ఉన్నారండి, కనిపించారు. కానీ రాలేమ్మా, రాలేదు. జై బాబా, జై మెహర్ బాబా. ఆ, సులోచన గారు చేయమంటారా? సంగీతం నేను సులోచన అండి. పాడండి సులోచన గారు. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। बाबा मेहर करुणा सागरा, बाबा मेहर करुणा सागरा, प्रेमे निर्वने प्रेमे कोरिति परात्पर बाबा मेहर करुणा सागरा। నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా, ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకివయ్యా. నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా, ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకివయ్యా. పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా,
పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవను నిను కొలచి అన్యము నామదిరానికయ్య మాయకు నను లోబరచి ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవను నిను కొలచి అన్యము నామదిరానికయ్య మాయకు నను లోబరచి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా నవ్యముని ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీ మెహరు సర్వము నీవై సంరక్షించుము సాకారా శ్రీ మెహరు నవ్యముని ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీ మెహరు సర్వము నీవై సంరక్షించుము సాకారా శ్రీ మెహరు పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా కరుణా సాగరా అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా. అప్పారావు గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి అన్నగారు స్పీచ్ ఇవ్వాల్సి కోరుతామండి. ఇంకో పాట పాడించు బాబు, పర్వాలేదు. 4 minutes లో ఎవరు కంప్లీట్ చేయలేరు సార్. చేస్తారేమో చిన్న పాట. మీరు చిన్న పాట పాడి మాట్లాడండి సార్. జై బాబా. తర్వాత వేరే వాళ్ళకి ఇస్తాను, తర్వాత ఇస్తాను, టైం ఉంది అది. జై బాబా. బాబు ఎవరైనా పాడగదలుచుకుంటే పాడమని చెప్పు. నాగమణి పిలిచారు కదా, ఉంటే పాడమనండి. నాగమణి గారు జై బాబా. జీ నాగమణి గారు అన్మ్యూట్ కాలేకపోతున్నారు సార్ ఆమె. సరే సరే. ఇంకా మీరు బస్సులో ఉన్నారా? లేదు, మేము కారులో ఉన్నాము. మీరు పాడండి. కారులో ఉండే చేస్తున్నారా? ఏం సార్ మీరు ఎట్లా మాకు అవకాశం ఇప్పిస్తున్నారు? జై బాబా. మీ కారులో ఉండే వాళ్ళు ఎవరైనా పాడితే పాడించు చిన్న పాట. చిన్న పాట అంటే మన ఇప్పుడు ఎవరు నువ్వు పాడవు కదా? అదే డబల్ నువ్వు జీవన్ చిన్న పాట పాడు. జీవన్ పాడమండి. ఓకే సార్ పాడమంటాను నేను. పాడు. నాకు బదులు ఆయన పాడమనండి. జీవన్ పాడుతాడు సార్. అవతార్ మెహర్ బాబా की जय. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. దర్శక నిర్మాతవు నీవే. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు. పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ పాలించుము రావో
నీ ఆజ్ఞ పాలింతుమురావో మే అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం జననా మరణములు ఈ ప్రకృతి సహజము పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం జననా మరణములు ఈ ప్రకృతి సహజము సంస్కార రహితం పరమానంద భరితం సంస్కార రహితం పరమానంద భరితం నీలో నామము చేర్చవా ఓ మే నీలో నామము చేర్చవా ఓ మే అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే దర్శక నిర్మాతవు నీవే అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అండి జై బాబా సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన అవకాశాన్ని నలుగురు ఉపయోగించుకున్నామండి ఒకే పాటలో. జై బాబా. ఇప్పుడు సోదరు రామకృష్ణ గారు ప్రసంగిస్తారండి. జై బాబా. జై బాబా, జై బాబా. సో మీరు కారులోనే సావాసం చేస్తున్నారు. ఓకే. సో పొద్దున్నే అక్కడి నుంచి మిర్యాలగూడ కార్యక్రమం కోసం నేను ఇక్కడి నుంచి మాట్లాడాను. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో కూడా ఈరోజు మూర్తి గారు లేరా? సరే, మనం ఈరోజు కూడా మరి ఇంత విశిష్టమైనటువంటి రోజు, పవిత్రమైన రోజు. ప్రయాణంలో ఉన్నారన్నయ్య. అలాగా. ఓకే. పూనాకి వెళ్తున్నారా? ఓకే ఓకే. సరే సరే. ఓకే. సో ఈరోజు మరి ఈ యుగావతారుడికి అత్యంత సన్నిహితమైనటువంటి ఆయన రెండో వైపు అంటారు మనకు. మరి పురాణాల్లో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 పాత్రల్లో కూడా ముగ్గురికి వారి చేసే అటువంటి విశ్వకార్యానికి వారికి కావలసినటువంటి శక్తినిచ్చేవాళ్ళు వాళ్ళ యొక్క అర్ధాంగులు. బ్రహ్మకు సరస్వతి, విష్ణుకు లక్ష్మి, శివుడికి పార్వతి. ఎలా అయితే ఈ 3 చూపించారో ఆ 3 పాత్రల ఏకైక పాత్ర అవతారుడితో వచ్చినటువంటి పాత్ర ఆ 3 పాత్రల పాత్రను నిర్వహించటం జరుగుతుంది. అలాగే బాబా అన్నారు, భౌజీ కూడా చెప్పారు, మణి కూడా ఒక సందర్భంగా చెప్తూ, ఎలాగైతే రాముడికి సీత, కృష్ణుడికి రాధ, అలాగే జీసస్కు మేరీ, అలాగే మెహరా ఈజ్ మై రాధా అన్నారు బాబా. అంటే ఇక్కడ రాధా అంటే అవతారుడు వచ్చినప్పుడు ఆయనకు కావలసినటువంటి ఈ పాత్రను నిర్వహించేవారు అవతారి యొక్క సర్కిల్ ఉంటుంది. 122 మంది సర్కిల్ ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి 12 మంది, ఆ 12 మందికి 2 నీడల్లాగా 2 స్త్రీలు ఉంటారు. వాళ్ళు మొదటి ఈ 12 + 2 14 మందిలో ఎవరెవరు ఏ అవతార యుగంలో ఆ పాత్రలు నిర్వహిస్తారో ఆ పాత్రలు వాళ్లే మళ్ళీ రారు. ఒకవేళ రాధే ఇప్పుడు మళ్ళీ మెహరాగా పుట్టింది అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఎందుకంటే రాధకు మళ్ళీ జన్మ లేదు. ఆ తర్వాత ఆమె ఆ భగవదైక్యం చెంది ఆయన యొక్క ఇచ్చ ప్రకారంగా ఆయనలో ఒకటైపోతుంది. అలాగే బాబా తన సర్కిల్ గురించి కూడా చెప్పారు. వాళ్ళు అయితే ఈ జన్మలో లేకపోతే 1-2 జన్మల్లో వాళ్ళు భగవంతునితో ఐక్యమై అనంత శక్తి జ్ఞానానందాల అనుభవాన్ని పొందుతూ ఉంటారు, దాంట్లో లీనమైపోతారు. సో అలాగే ఈ యుగంలో అవతార్ మెహర్ బాబాకు
ఆయన యొక్క ఈ అర్ధ రూపాన్ని వహించి ఆయనకు ఆ బ్యాలెన్స్ను ప్రకృతిం పురుషం చైవ అని గీతలో కూడా చెప్పారు. పురుషుడు అంటే అవతారుడు, సనాతన పురుషుణ్ణి, పురుషం అంటే రూపం ధరించి వచ్చేటువంటి భగవంతుడు. ఆయనకు ప్రకృతి యొక్క ఛాయ ఈ రకంగా రూపంగా వస్తుంది. అందుకే మిర్యాలగూడ గోపగా నర్సయ్య అమ్మగారు అమ్మగారు అని బాబాకు ఎలా అయితే ఆ సెంటర్లో ఆ స్థానాన్ని పెట్టి అక్కడ బాబా ఫోటో పెట్టారు, అలాగే పక్కన ఆయన మెహరా ఫోటోను పెట్టడం జరిగింది. ఈ విషయం బాబానే స్వయంగా మెహరాబాదులో ఆయనకు ఎడమ పక్కన, మనం సమాధిలోకి వెళ్తుంటే ఎడమ పక్కన, సమాధికి మనం వీపు చేస్తే కుడి పక్కన బాబా స్వయంగా దాన్ని ఏ స్థలంలో ఎట్లా పెట్టాలి అనేటువంటి విషయాన్ని సూచించినటువంటిది బాబానే. అలా ఈ 20 మే 1989 ఆ రోజున మెహరా శరీరాన్ని ఉదయమే చాలించటం, అందరూ కలిసి ఆ చాలించే ముందు కూడా మణి, ఎందుకంటే ఆమెకు నీడలాగా ఉండేది మణి, బాబా చెల్లెలు మణి మెహరాకు ఎప్పుడు. ఎందుకంటే మెహరాను అలా చాలా పవిత్రంగా అలా బాబా ఆదేశానుసారం ఉంచటానికి మణి ప్రముఖమైన పాత్ర వహించారు. మణి, గోహర్ వీళ్ళంతా ఉన్నారు, బట్ మణి మాత్రం ఆమెకు నీడలాగా ఉండేది. పడుకోవటం కూడా మెహరా పక్కన మణి, మెహరాజాద్లో. అలా ఆమె అంటారు మెహరా అంత పవిత్రమైనటువంటి ఇది బాబా చెప్పారు. ఎందుకు స్వయంగా ఆమె బాబా మాటల్లో విన్న విషయాన్ని ఆమె అందరికీ రాసి పంపించటం, చెప్పటం కూడా జరిగింది. యావత్ విశ్వంలో ఉండే నా ప్రేమికులందరికీ నేను ప్రియతముణ్ణి అయితే నాకు మెహరా ప్రియతమురాలు, షీఈ్ మై బిలవెడ్ అన్నారు బాబా. ఎందుకు బిలవెడ్ అంటే షీ లవ్స్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్. నేను నన్ను ఎలా ప్రేమించాలో అలా ప్రేమించేది ఆమె. అందుకే మంత్రవాది శ్రీరామ్మూర్తి గారు కూడా ఆయన వార్తి రాసి దాంట్లో అన్నాడు, ఏ విధి మెహరా నిన్ను ప్రేమించనో ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని. మండలి వాళ్ళందరినీ పెట్టారు దాంట్లో ఆయన. అంటే మండలి వాళ్ళందరూ చేశారు, అందరిలోకి కూడా అగ్రగామి మెహరా బాబా. ఎందుకంటే అది బాబా మాటల్లో బాబా చెప్పిన విషయం కనుక. మరి ఆమె ముందు జీవితం, పుట్టిన తర్వాత ఆమె చాలా సంపన్నమైన కుటుంబంలో పుట్టింది. 10 మంది నౌకర్లు, చాలా పూనాలో మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్, రైల్వే షేర్లు, ఆస్తులు. ఆ కాలంలో వాళ్ళకి జహాంగీర్ ఇరానీ ఆయన ఫారెస్ట్ ఆఫీసరు తండ్రి, తల్లి దౌలత్ మాయి. అలా బాల్యాన్ని చాలా ఎంత సంపన్నమైన కుటుంబంలో పుట్టి ఎంత సౌఖ్యంగా అనుభవించిందో. మరి ఆమె అలాంటిది చిన్న వయస్సులోనే, ఎందుకంటే ఆమె కాన్వెంట్ స్కూల్లో చదివేది, ఆమెకి ఏదంటే అది ఇచ్చేవారు. తండ్రితోని కూడా కొంతకాలం రాజస్థాన్లో ఉంది, ఆ తర్వాత పూనాకు వచ్చేసారు. తండ్రి అనుకోకుండా ఒక ఆపరేషన్ టేబుల్ మీదనే ఆయన చనిపోవటం జరిగింది. అప్పుడు తల్లితో పాటుగా ఉండి పూనాలో చదువుతున్న రోజుల్లో వారికి ఆధ్యాత్మికత వైపు మనస్సు మళ్ళింది. ఎందుకంటే తండ్రి చనిపోవటం తల్లికి చాలా ఇదిగా ఉండటమే కాకుండా వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కలిసి, ముఖ్యంగా పాద్రి వాళ్ళ తల్లి ఫ్రేణి అనేది ఆమెకు సోదరి, ఆమె ప్రేరేపణ వల్ల 1922లో ఉపాసిని మహారాజ్ ఆశ్రమంకి తల్లితో కలిసి మెహరా వెళ్ళింది. అప్పుడు ఆమె వయస్సు 14 సంవత్సరాలు. ఆమె ఆశ్రమం అంతా చూస్తుంటే ఆ పక్క నుంచే మెట్లు దిగి వస్తున్న మేర్వాన్ను చూపించింది. ఈమెకు ఆశ్రమం చూపించి అక్కడి కన్య ఆమె మేర్వాన్జీ అని, అంటే అక్కడ వాళ్ళందరికీ కూడా మేర్వాన్జీ అంటే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణే కాకుండా గౌరవము. ఎందుకంటే ఉపాసిని మహారాజు తన
దగ్గర ఆ మెహర్వాన్ను ఉంచుకొని అప్పుడు మెహర్ బాబాకు అంతా ఎందుకు మరి 7 సంవత్సరాల్లో ఆయన్ని మళ్ళీ ఆ విశ్వ చైతన్యానికి, ఈ ప్రాపంచిక చైతన్యానికి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అవతారుడుగా డిక్లేర్ చేయటమే కాకుండా అవతారుడికి ఈ విశ్వ కార్యభారాన్ని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత షిరిడి సాయిబాబా ఉపాసని మహారాజ్కి ఇచ్చారు. ఎందుకంటే 5 సద్గురువుల్లో ఎప్పుడు మేటి ఉంటాడు. ఆయన కుతుబే ఇర్షాద్ అంటారు. 5 ఉంటారు, కానీ 5లో ఒకరు మేటి ఉంటారు, వీళ్ళందరికీ హెడ్. అట్లా షిరిడి సాయిబాబా ఉన్నాడు. ఆయన 18లోనే శరీరం చాలించటం జరిగింది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగిపోయిన తర్వాత. అప్పుడు ఆయన ద్వారా సాక్షాత్కారం పొందినటువంటి సద్గురువు అయినటువంటి ఉపాసని మహారాజ్ ఆ అవతారుడికి ఈ విశ్వ కార్యభారాన్ని హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యతను సాయిబాబా ద్వారా స్వీకరించి అది 1922లోనే నిర్వర్తించారు. ఆ 1922లోనే ఇక ఉపాసని మహారాజ్ దగ్గర నుంచి వెళ్ళిపోయే ముందు అది మెహరా చూడటం జరిగింది. మెహరా బాబాకు ఉన్నటువంటి ఆ వినయ విధేయతలు ఆమెను ఆకట్టుకున్నాయి. ఆ రోజే ఓహో ఈయనే నా జీవితానికి నాకు కావలసినటువంటి ఆదర్శంగా నేను సేవ చేసుకునే వ్యక్తి అనే అటువంటి విషయం ఆమెకు హృదయంలో ప్రస్ఫుటం అయిపోయింది. ఆమె ఉపాసని మహారాజు ముందు అందరితో కలిసి కూర్చుంటే మెహర్వాన్ అంటే మెహర్ బాబా వచ్చి అక్కడ కడప దగ్గర ప్రణామం చేసి లోపలికి వచ్చి ఉపాసని మహారాజు ముందు నిలబడితే ఉపాసని మహారాజు ఆయనకి వెళ్ళి బయట మామిడి చెట్టు కింద కూర్చో, నేను వస్తాను, మన ఇద్దరం ఒంటరిగా మాట్లాడాలి అన్నారు. అలాగే వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళిపోయారు. ఆ వినయం ఆమెను ఆకట్టుకుంది. వినయాన్ని మించినటువంటి అందం. మెహర్ బాబాను ఆమె ధైర్యంగా తలపైకెత్తి చూడలేకపోయారట మెహరా. అయినా బాబాను చూడగానే మరి బాబా అందాన్ని మధుసూదన్ అంటాడు కదా, కోటి సూర్యక తేజభి తుమ్సే ఫీకా హై అవతార్. కోటి సూర్యుల తేజస్సు కూడా ఏం పనికొస్తుంది నీ అందం మీద? ఎందుకు అంటే కోటి సూర్యుల అందం కూడా ప్రాపంచికమైన అందం, నశ్వరమైన అందం. కానీ ఆయన యొక్క అందంతో పాటు దివ్యత్వం అనేది నశ్వరం కానటువంటిది, ఆ శాశ్వతమైనటువంటిది, అవిభాజ్యమైనటువంటిది, అనంతమైనటువంటి ఆ దివ్యత్వం అనేది ఆ రూపం ద్వారా ప్రస్ఫుటం అయి ప్రకటితం అవటంతో ఆ అందం ఏదైతే కనిపిస్తుందో అందులో ముఖ్యంగా ఆయన వాళ్ళు కావలసిన వాళ్ళకి అది కనిపించే అటువంటి దాన్ని మనం వర్ణించలేము, వర్ణనాతీతం అది. అలా మెహరా బాబాను చూసి ఆ రోజు ఆయన వినయ విధేయతలకి, ఆయన అందానికి, గురువు పట్ల గల ఆయనకున్నటువంటి అంతటి వినమ్ర భావాన్ని చూసి అప్పుడే ముగ్ధురాలైపోయి ఆయనకు అర్పించేసుకుందట ఆ మొదటి చూపులోనే. తర్వాత అది 14 ఏళ్ల వయస్సులో 1924లో బాబా వాళ్ళను పిలిచారు. ఆమెను వాళ్ళ తల్లి దౌలత్మాయిని పిలిస్తే వాళ్ళిద్దరూ వచ్చి మెహరాబాద్లో బాబాతో కొంతకాలం ఉన్న తర్వాత బాబా అడిగారు, మీరొచ్చి నా దగ్గరే ఉండిపోతారా అని. అంతకుముందు ఇది ఆమె స్కూల్లో చదివేటప్పుడు కాన్వెంట్ స్కూల్లో ఒక స్నేహితురాలు మెహరాను బ్రతిమల ఇక్కడ దగ్గరలోనే బాబాజాన్ అని సద్గురు ఉంటుంది, వెళ్ళి మనం కలుద్దాము ఇంటర్వెల్ టైంలో అంటే ఈమెకు అన్నది ఏమో నాకంత ఇది లేదు, పద ఆమె ఏది అడిగితే అది ఇస్తుంది అని ఈమెను తీసుకెళ్ళిందట. మెహరా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అడుక్కుంది, కానీ మెహరాని చూసి నీకేం కావాలి, నీకు కావలసిన వాడు త్వరలోనే దొరుకుతాళ్లే అని చెప్పింది. ఆమె తెల్లగుర్రం అడుక్కుందట. తెల్లగుర్రం కలికి అవతారానికి ప్రతీక కదా, తెల్లగుర్రం మీద కరవాలం ధరించి వస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి కదా. ఆ రకంగా ఆమె తెల్లగుర్రాన్ని
అడుక్కోవటం. ఆమెకు అర్థం కాలేదు ఎందుకు తెల్ల గుర్రం అడిగాను నేను అని. అంటే కల్కిని అడిగాను అని ఆ బాబాజాన్ దగ్గర. దీనికి బాబాజాన్ అలా చెప్పటం, తర్వాత మెహరాబాదులో వీళ్ళు బాబాతో చేరిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా బాబాతో బొంబాయికి ప్రయాణం చేసింది మెహరా అందరితో పాటుగా. అప్పుడు బాబా పిలిచి నా కాళ్ళకు కొంచెం మసాజ్ చెయ్యి అన్నారు. ఆ మసాజ్ చేస్తూ ఉంటే ఆమె చూసి, నువ్వు ఇలాగే రోజు నాకు మసాజ్ చేసినట్టయితే నిన్ను బాబాజాన్ లాగా చేసేస్తాను అన్నారట. అంటే సద్గురు లాగా చేసేస్తాను అని. ఆమెకు అదేం అర్థం కాలేదు, కానీ అంటే ఆమెకు బాబాజాన్ను చూసింది గనుక తెలుసు, కానీ అంతటి అదృష్టమా నాకు అనుకుంది. సో అట్లాగే బాబా ఎప్పుడైతే వీరిద్దరిని రమ్మని చెప్పారో, వచ్చి అక్కడ జాయిన్ అయ్యే ముందు కొంతకాలం అక్కడ ఉన్నారు, అమ్మన్ నగర్లో ఉన్నారు. ఎందుకంటే మెహరా అక్క ప్రేణి, ఆమెకు ఆది సోదరుడు రుస్తుంతో వివాహం జరిగింది. అప్పుడు ఆ వివాహ సందర్భంలో కూడా మెహరా మాయి సాకోరీలో ఉంది. సాకోరీలో అప్పుడు పనులు జరుగుతున్నాయి. ఆ పనులకు గాను ఆమె మిగిలిన వాళ్ళందరితోని, కన్యలందరితో పాటుగా ఆమె కూడా అక్కడ లేబర్ పనిచేసింది. ఎలాగైతే బాబా మెహరాబాద్లో అందరితోని గమేళా యోగం చేయించారో, మెహరాబాదు పరిసరాలన్నీ బాగు చేసుకునే రోజుల్లో, అలాగే మెహరా కూడా ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో చేస్తూ ఉంటే ఆ కాలు బెడికి వాపొచ్చింది. కాలికి ఇది అయిపోయిన తర్వాత సరిగ్గా నడవలేకపోయింది. అప్పుడు ఉపాసిని మహారాజే స్వయంగా దానికి పట్టి అది కట్టి, అదొక నాటకం, అది వాళ్ళ యొక్క తెలియనటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక సన్నివేశం. ఎందుకంటే అప్పుడే అక్క పెళ్ళి ఆమన్ నగర్లో జరుగుతుంది రుస్తుంతోని. ఆ పెళ్ళికి ఈమె కూడా వెళ్ళాలి, తీసుకెళ్దామని తల్లి వచ్చింది. పెళ్ళికి వెళ్ళాలి మహారాజ్, మేము వెళ్ళిపోతాము అంటే, ఆమెను మాత్రం తీసుకెళ్ళలేవు నువ్వు, ఆమె ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉంది, ఇబ్బంది పెట్టకు, నా ఆదేశం ప్రకారంగా ఇక్కడే ఉంచేయి అన్నారు. అక్కడే ఉంచారు. ఎందుకు అంటే ఆ సందర్భంగా ఆ వివాహానికి వచ్చే వాళ్ళల్లో ఒక పెళ్లి కొడుకు మెహరాని ఇష్టపడి మెహరాతో తన వివాహం జరిపించమనే అటువంటి ప్రతిపాదన, అటువంటి ప్రపోజల్ పెడదాము అని ఆ ప్రపోజల్తో వచ్చారు వాళ్ళు. దాన్ని తప్పించటానికి ఉపాసిని మహారాజు ఇలా చేశారు. ఆమె ఆ కాలు బెణకటం, దానికి వాపు రావటం, నొప్పితో నడవలేకపోవటం, ఇదొక సీన్ క్రియేట్ అయిందన్నమాట. ఆ తర్వాత బాబా అడిగారు ఆమెను, ఏంటి నీకు నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఉందా, పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకోను బాబా, మీ దగ్గరే ఉండిపోతాను. అలా 16వ ఏట, ఇది 14వ ఏట జరిగింది. 16వ ఏట మెహరా తల్లితో పాటుగా మెహరాబాద్లో బాబాతో చేరటం జరిగింది. అప్పుడు 1924 బాబా పోస్ట్ ఆఫీస్ భవనం రైల్వే లైన్ పక్కనే ఉండేది. అది డిస్మాంటిల్ చేసి దాని రాళ్లతోనే బాబా యొక్క సమాధి కట్టబడింది. ఎందుకంటే మొట్టమొదట బాబా ఉన్నటువంటి స్ట్రక్చర్ అది పోస్ట్ ఆఫీస్. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మిలిటరీ వాళ్ళు వాడుకున్నప్పుడు ఆ స్ట్రక్చరు పోస్ట్ ఆఫీస్గా వాడబడేది. అదొక్కటి అన్నిటికంటే బాగుండిందట. అందుకని అక్కడికి వచ్చి దాన్ని బాగు చేసుకొని అక్కడ ఉండటం ప్రారంభం చేశారు. ఆ తర్వాత బాబా జోపిడి వచ్చింది. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా వీళ్ళు గమేళా యోగంతో మిగిలినవన్నీ బాగు చేసుకొని బాబా చేయించాడు. తర్వాత అవసరాలను బట్టి స్కూల్ కోసము, హాస్పిటల్ కోసము, అక్కడ వచ్చే వాళ్ళ కోసం ఉపాసిని సరాయ్, ఇవన్నీ ఇప్పుడున్న మండలి హాల్, ఇవన్నీ ఒక్కొక్కటి తర్వాత వచ్చాయి. కానీ ఇది పోస్ట్ ఆఫీస్ మాత్రం మొట్టమొదటగా బాబా అక్కడ ఉన్న విషయం. అక్కడ బాబా పోస్ట్ ఆఫీస్ బయట ఈస్టర్న్ సైడ్కు ఉన్నటువంటి వరండాలో కింద రాళ్ల మీద పడుకునేవారు బాబా. ఈ మెహరా, దౌలత్మాయ్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళు పోస్ట్ ఆఫీస్ లోపల పడుకునేవాళ్ళు. ఒక గుస్తాజీకి మాత్రమే వీళ్ళను చూడటానికి, మెహరాతో మాట్లాడటానికి అనుమతి, మిగిలిన వాళ్లకు లేదు. అలా బాబా మొదటి నుంచే మెహరాకు పురుషులతో ఏ రకమైనటువంటి టచ్ లేకుండా, చివరికి తర్వాత రోజుల్లో పురుషుల యొక్క నీడ కూడా పడకుండా బాబాను కాపాడారు అనే విషయం
మనం ముచ్చటించుకుంటే దీనికి మణి చెప్తుంది. ఆమె ఒక ఏ రకమైనటువంటి పైన ధూళి సోకని అద్దం లాంటిది, అంత స్వచ్ఛంగా ఉన్న అద్దం లాంటిది. ఆ అద్దంలో ఉన్నది రూపం ఏమిటి? మెహర్ బాబా రూపం. సో మనందరినీ బాబా చెప్పేది అదే కదా, మీ హృదయాలు మీ మనస్సులు అలా అద్దంలాగా అయిపోతే దాంట్లో మెహర్ బాబా రూపం అంటే ఏంటి? మన యొక్క స్వస్వరూపమే మెహర్ బాబా రూపం. బాబా అన్నాడు కదా, ఎవ్రీ హార్ట్ ఈజ్ మై హౌస్ అన్నారు బాబా. విశ్వం నా ఆశ్రమం, ప్రతి హృదయం నా ఇల్లు, నా హౌస్ అన్నారు. అలా ఆయన మన హృదయంలో ఉన్నా కూడా మన హృదయం నిండా మనం మట్టి తెరలు కప్పేసి కనబడకుండా చేశాం. కానీ మెహరా మాత్రం ఆమె మనస్సు హృదయము అది స్వచ్ఛమైన అద్దము లాంటిది, దాంట్లో ఆ ఇమేజే కనబడుతుంది. కాబట్టి అలా ఆమె అంత పవిత్రంగా ఉండటం జరిగింది. అప్పుడు మొదటి రోజుల్లోనే బాబా ఒకరోజు పిలిచి ముందు కూర్చోబెట్టుకొని, ఈ రోజు నుంచి నేను నీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాను, నువ్వు అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తావా అని 16 ఏళ్ల మెహరాను అడగటం. అప్పుడు బాబాకు 30 సంవత్సరాలు, ఆమెకు 16 సంవత్సరాలు. ఆ 16 సంవత్సరాల బాలికను ఎంచుకొని, ఎందుకంటే ఆమె యొక్క కౌంటర్ పార్ట్, బాబాకు కౌంటర్ పార్ట్ ఆమె. అందుకని ఆనాటి నుంచే బాబా ఆమెకు ఆ బాధ్యతను అప్పగించారు. నా గుడ్డలన్నీ నువ్వే ఉతకాలి, ఆ గుడ్డలన్నిటినీ ట్రంకులో మళ్ళీ పెట్టాలి, తర్వాత నాకు కావలసిన వస్తువులన్నిటినీ క్లీన్ చేయటము, నాకు కావలసినటువంటి టీ కానీ అది కానీ తెచ్చి ఇవ్వటం అంతా నువ్వే చేయాలి అన్నారు బాబా. అలాగే బాబా ఆ వరండాలో బాబా పడుకుంటే వీళ్ళు లోపల పడుకునేవారు. మేరా అంటుంది, అప్పుడున్న బావి ఒకటే. బాబా మొట్టమొదటిసారిగా వెళ్ళి అక్కడ 1923 మే 3వ తేదీన బాబా ఆ వేప చెట్టు కింద కూర్చోవటం, ఆ పక్కనే ఉండే బావిలో నీళ్లు తాగటం. ఆ బావి ఒకటే ఉండిందట, చుట్టూ దానికి పారాఫీట్ ఉండేదట. బాగా వీళ్ళు వెళ్ళి బకెట్తో నీళ్లు తీసుకొని ఆ గుడ్డలన్నీ అవి కింద ముందు శుభ్రంగా కడిగి, తర్వాత గుడ్డలని బాబా గుడ్డలు ఉతికేసి వాటిని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఒక తాడుగట్టి ఆరవేసి, వాటిని ఎండిన తర్వాత చేత్తో శుభ్రంగా ముడతలు లేకుండా ఇస్త్రీ చేసినట్టుగా వాటిని చేసి మడతబెట్టి పెట్టేదట మెహరా. ఆ రోజుల్లో అంత శ్రద్ధ తీసుకునేవారు మెహరా బాబా గురించి. సో బాబా ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించారు. వాళ్ళు కూడా వాళ్లకు ఉన్న ఆస్తులు అన్నీ అమ్మేసి, బాబాను కూడా బాబా కూడా వెళ్ళారు ఒకసారి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి అవన్నీ అమ్మేయటానికి. వాళ్ళకున్న బిల్డింగ్స్ ఆస్తులు అన్నీ అమ్మేసి మొత్తం బాబా పాదాల చెంత పెట్టేశారు. ఆఖరకు వాళ్ళు ధరించే ఆభరణాలు కూడా ఇంకా, అంటే వాళ్లకు మాది అంటూ ఏమీ లేదు, మైన్ అండ్ ఇది నాది నావి అనేవి ఏది లేకుండా బాబా దగ్గర చేరిపోయారు. బాబా అన్నారు, రినౌన్సియేషన్ అనేది అవుట్వర్డ్ నాట్ ఇంపార్టెంట్, ఇన్వర్డ్ ఇంపార్టెంట్ అన్నారు. కానీ వీళ్లకు అవుట్వర్డ్ ఇన్వర్డ్ బోత్ ఆ రినౌన్స్ చేసి బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంత ధన్యులు. అలా వచ్చి దాన్ని బాబా తన కార్యక్రమాలన్నిటికీ వాళ్ళ డబ్బు అప్పుడు మొదట్లో వాడుకోవటం జరిగింది. ఇరాన్లో స్కూల్ కూడా పెట్టడం జరిగింది ఆ డబ్బుతోని. సో అంత చేసిన తర్వాత దౌలత్ మాయి సోదరుడు కర్నల్ ఇరానీ, మెహరాకు మేనమామ, ఆయన ఇది విని అయ్యోయ్యో ఎంత అన్యాయం, ఇంత లక్షల ఆస్తి, ఆ రోజుల్లో ఉండే లక్షల ఆస్తిని తృణప్రాయంగా అమ్మేసి తెచ్చి బాబా కాళ్ళ దగ్గర పెట్టి, వీళ్ళు ఎటువంటి చోట ఉంటున్నారు, కనీసం చాట్ లేదు, పడుకోవటానికి ఓ మంచం లేదు, స్నానం చేయటానికి ఓ బాత్రూమ్ లేదు, ఇటువంటి చోట ఎప్పుడు వాళ్ళ జీవితం ఎలా జరిగింది? 10 మంది నౌకర్లతోని ఎంతో చాలా సౌఖ్యంగా జరిగినటువంటి జీవితం గడిపిన వీళ్ళు ఇలాంటి జీవితాన్ని ఎట్లా ఎంచుకున్నారు? వీళ్ళు ఈ బాబాలు వీళ్ళందరూ కూడా చేసే పనంతా ఇదే, మోసం చేసి ఆఖరికి రోడ్డు మీద పడేస్తారు అని ఆయన వచ్చి తన సోదరి దౌలత్మాయిని, మేనకోడలు మెహరాను ఒప్పించటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మేము బాబా దగ్గరే ఉంటాము, మా యొక్క జీవిత మొత్తం ఇక్కడే ఆయన
పాదసేవలోనే గడవాలి అనే విషయం చెప్పి ఆయన్ను పంపించేశారు. దాంతో ఆయనకు బాగా బాధ కలిగి బాబాకు వ్యతిరేకంగా రాయటం, వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఎంచుకున్నాడు. దాన్ని కూడా బాబా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఎందుకంటే బాబాకు ఆయన తప్ప ఎవరున్నారు? ఎవరు లేరు కదా, అందరిలో ఉన్నది ఆయనే కదా. ఐఆమ్ ఇన్ ది సిన్నర్ అండ్ సెయింట్ అన్నారు బాబా. ఐఆమ్ ఇన్ ది పండితుల్లోని, పామరుల్లోను, పాపాత్ముల్లో, పుణ్యాత్ముల్లో అందరిలో ఆయనే ఉన్నాడు. సో ఆ రకంగా ఆయన ఎంత చెప్పినా వాళ్ళు అలాగే బాబా దగ్గర ఉండిపోయారు. బాబా కూడా వాళ్ళకు కూడా టెస్ట్ పెట్టారు ఒకసారి, దౌలత్ మాయి, మెహరా మాయి ఇద్దరిని కూడా. ఈరోజు మీరు నేను చెప్పినట్లు చెయ్యకుండా నాకు కాస్త మీరు అసహనం కలిగించారు, అందుకని మీరు వెళ్ళిపోండి, ఇక మీరు నాతో ఉండకూడదు అన్నారు. అంటే నిజానికి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకున్న లక్షల ఆస్తి అమ్మారు, ఇల్లు వాకిలి అన్నీ అమ్మేశారు, బిల్డింగ్స్ అమ్మేశారు, కట్టుబట్టలతో అక్కడ ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇక మాది అంటూ ఏమీ లేదు, అన్నీ బాబాకు అర్పించేశారు. వాళ్ళకు మాది అంటూ ఉంటే ఏంటి? బాబా సాక్షాత్ ఈశ్వరుడు, సాక్షాత్తు అవతారుడు, దైవీ మానవుడు ఆయన. ఆయన యొక్క అండే వాళ్ళకి అసలు ఇవన్నీ ఎందుకు వాటి కింద, దాని కింద పోలిస్తే ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయి అనే అటువంటి అవగాహనతో, ఆ విశ్వాసంతో బాబా దగ్గర ఉండిపోయారు. ఎప్పుడైతే బాబా వెళ్ళిపోమన్నారో వాళ్ళ మనసులో కించిత్ మాత్రం కూడా, బాబా ఎలా వెళ్ళిపోతాము, అన్నీ అమ్మేసి తెచ్చి మీకు పెట్టాం కదా, మీ దగ్గర ఉంటామని, మీరే మమ్మల్ని ఇక్కడే ఉండిపోండి అన్నారు, ఇక్కడే ఉంటామని వచ్చాము, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి బాబా అనే మాట ఎంతటి పుణ్యాత్ముడైన సామాన్యమైన మానవుడు అడిగే ప్రశ్న. ఆ ప్రశ్న కూడా వాళ్ళ మనస్సులో రాలేదు. రాకుండా ఇద్దరు బాబాకు ప్రణామం చేసి నడుస్తూ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకే కాదు, ఇది అక్కడున్న అందరికీ, రాబోయే తరాల వాళ్ళకి, మనలాంటి ప్రేమికులకి బాబా చూపించినటువంటి తార్కాణం అన్నమాట. ఊరికే అన్నీ చేశాము అంటే సరిపోదురా నాయన, చేశాము అనే భావన కూడా మనస్సులో ఉండకూడదు అనే విషయాన్ని ధృవీకరించడానికి బాబా వెళ్ళిపోమనగానే ఒక 1 కిలోమీటర్ దాకా నడిచి వెళ్ళిపోయారు. ఎక్కడికి పోవాలో తెలియదు, అహ్మద్ నగర్ వైపు నడిచి వెళ్ళిపోతున్నారు. మరి అహ్మద్ నగర్లో మెహరా అక్కగారు ఉంటారు. మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏమి వెళ్ళాలంటే, మరి బాబా వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి పోవాలి బాబా అని కూడా అడగలేదు. ఎక్కడికి పోవాలంటే మరి ఎక్కడైనా బాబానే ఉన్నాడు కదా. ఒకసారి గనీని కూడా అట్లాగే వెళ్ళిపోమంటే అలాగే చేతులు కట్టుకొని నిలబడ్డాట. ఏంటి అలాగే నిలబడ్డావు, పో అంటే, ఎక్కడికి పోను బాబా అంటే, ఎక్కడికన్నా పో, నరకానికి పో. అప్పుడు ఆయన అన్నట్టు, బాబా నరకంలో కూడా మీరే ఉన్నారు కదా, మీరు లేని స్థలం ఎక్కడ ఉందో చెప్పండి, అక్కడికి వెళ్ళిపోతాము అన్నాడట. అంటే బాబా దాంతో హీ వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్. ఓకే, యు ఆర్ ఫర్ గివెన్, ఉండిపోను. అలాగే వీళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ మనస్సులో ఏ రకమైనటువంటి ఆలోచన, సందేహము, ఏంటి బాబా, మేము అన్నీ బాబా కోసం అన్ని సర్వసమర్పణ చేసి ఇక్కడ వచ్చి ఉండిపోతే బాబా ఇట్లా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన కూడా మనస్సులో లేకుండా, సరే బాబా ఇచ్చా, బాబా ఎలా చేస్తే అలాగే వెళ్ళిపోదాం అని నడిచి వెళ్ళిపోతుంటే 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బాబా వెనక్కి పిలిపించి, అప్పుడు అందరికీ ఎలాగ మీరు అనుకుంటున్నారేమో, మీ చాలా విలువైన ఆస్తులు అన్నీ అమ్మేసి తెచ్చి నాకు ఇచ్చారని, మీరు ఇచ్చింది ఏమిటో తెలుసా? వాట్ యు హ్యావ్ గివెన్ టు మీ, మీరు నాకు ఇచ్చింది ఇట్ ఈజ్ షిట్ అన్నాడు బాబా. అంటే మనం రోజు పొద్దున్నే రాత్రి భోజనాలు చేసి, రోజంతా భోజనాలు చేసిన తర్వాత మరునాడు ఉదయం టాయిలెట్లో మన దాంట్లోకి వెళ్ళి విసర్జన చేసినటువంటి, ఆ కుండీలో విసర్జన చేసినటువంటిది షిట్. ఆ షిట్తో సమానం మీరు చేసింది అంటే, అవును బాబా అని బాబాకు ప్రణామం చేసి ఉండిపోయారు. అలాంటి వాళ్ళు బాబా మరి మెహరాజాదులో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మెహరా బాబా పక్కనే ఉండి ముందు బాబాకు ఆమె తినిపించవలసింది. ఆమె ప్లేట్లో వేసి తీసుకొస్తే బాబా ఆమె ప్లేట్లో ఉన్న ఆ వస్తువుని తీసుకొని కొంచెం ఇలా నోట్లో పెట్టుకొని మళ్ళీ ఆమెకి ఇచ్చేసేవారట. అప్పుడు మణి అడిగిందట ఒకసారి బాబాను, బాబా మీరు మెహరా మీకు బిలవెడ్ అన్నారు కదా, మెహరా అంటే మీకు ఎంత ఇష్టం అంటే
ఆమె ఇప్పుడు పగలు కాదు రాత్రి అంటే మీరు అవునని అంటారు కదా అంది. ఎస్ అన్నారు బాబా. అట్లాగే ఈ భూప్రపంచం మరి మనకు సైన్సు మన ఖగోళ శాస్త్రం చెప్పేది ఇది వృత్తాకారంలో ఉంది. మన భూమి తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కానీ మెహరా లేదు ఇది బలపరుపుగా ఉంది అంటే మీరు ఎస్ అంటారా బాబా అని. ఎస్ అన్నాడు బాబా. అలాగే మరి అంటే ఎందుకు ఆ రిలేషన్షిప్ ఏమిటి? బిలవెడ్ మెహరా, బాబా ఏమో లవర్. ఒక లవరు ఒక బిలవెడ్ పట్ల ఎలా ఉండాలంటే బిలవెడ్ చెప్పింది ఆయనకు అయిపోతుంది. మనకు బాబా సమర్థ రామదాస్ దగ్గర ఉన్న కళ్యాణ్ అనే అటువంటి శిష్యుని గురించి చెప్పారు. చెప్తూ ఆయన అన్నాడు, గురువుగారు అన్నారట మిట్ట మధ్యాహ్నం, అబ్బా ఎంత చీకటిగా ఉంది అని. మిగిలిన వాళ్ళందరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని గురువుగారు జోక్ చేస్తున్నారేమో అనుకున్నారట. ఈయన ఈ కళ్యాణ్ లేచి లోపలికి వెళ్ళిపోయి ఒక లాంతర్ వెలిగించి తెచ్చి అక్కడ పెట్టేశాడు. ఎందుకంటే వాడికి చీకటి అయిపోయింది. అంటే లవరు బిలవెడ్ మధ్యన అంత మాత్రం తేడా కూడా ఉండదు. బిలవెడ్ ఏది చెప్తాడో లవర్ యొక్క మనస్సులో అది అయిపోతుంది. అట్లా మెహరా గురించి చెప్పారు. అలాంటి మెహరా జీవితాంతం బాబా గురించి ఆమె సేవ చేసుకొని గురుప్రసాదులు దర్శన కార్యక్రమం జరుగుతుంటే ఈరిచ్ పక్కనే ఉండి తుడుస్తుంటే ఈరిచ్కి కబురు చేసి మెహరా చెప్తుంది, బాబా వీపంతా చెమటతో తడిసిపోయింది, కొంచెం జాగ్రత్తగా తుడు అని చెప్పమని చెప్పింది. అంటే ఆమె ఎంతో దూరంలో ఉన్నా కూడా అక్కడ జరిగిన విషయం బాబా శరీరంలో ఆ జరిగిన విషయం పక్కన ఉన్న ఈరిచ్కి తెలిసినా తెలియకపోయినా ఆమెకు తెలిసింది అనే విషయం. అంతటి అన్యోన్యత, అంతటి ఏకత్వం. మరి ఎలా ప్రేమించాలో అలా ప్రేమించినటువంటి మెహరాను, ప్రియతముడికే ప్రియతమురాలైన మెహరా గురించి ఈరోజు మనం ఈ స్మరణ చేసుకొని ఆమె ఎలాగైతే బాబాను ప్రేమించిందో, ఏ విధి మెహరా నిన్ను ప్రేమించను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించను. అలా ప్రేమించాలి అంటే మన ప్రియతముడి యొక్క కృప కావాలి మనకు. ఆ కృపను పొంది అలా ప్రేమించడానికి ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అప్పరావు. జై బాబా సార్. సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. జై బాబా. ఇప్పుడు జి నాగమణి గారు ఒక సంగీతం చేయాలండి. జి నాగమణి గారు. జి నాగమణి గారు. జయబాబా వినిపిస్తోందా? జయబాబా అవతార్ అవతార్ మెహర్ బాబా की जय. వినపడుతోంది, పాడండి. వినపడుతోంది, పాడండి. నందన శరణు శ్రీ మెహరీశ్వర, మౌనమూర్తి నీదు స్మరణలో నిరతము మననీమయా, షహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర, మౌనమూర్తి నీదు స్మరణలో నిరతము మననీమయా, షహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర. దివ్యధామము నుండి ప్రేమతో ఇలా అరుదెంచితివయా, దివ్యధామము నుండి ప్రేమతో ఇలా అరుదెంచితివయా, నీదు చెలిమి మాదు భాగ్యము, నీదు చెలిమి మాదు భాగ్యము, జన్మ తరించేనయా, షహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర, మౌనమూర్తి నీదు స్మరణలో
నిరతము మననీమయా మెహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర మనసు దోచి ప్రేమ పంచి అహము తొలగించితివయా మనసు దోచి ప్రేమ పంచి అహము తొలగించితివయా మనోనాశమే ఆత్మ జాగృతి మనోనాశమే ఆత్మ జాగృతి మార్గమని తెలిపావయా షహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర మౌనమూర్తి నీదు స్మరణలో నిరతము మననీమయా షహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర నవ్య జీవనమిచ్చి మమ్ముల ఆదుకో సనాతన నవ్య జీవనమిచ్చి మమ్ముల ఆదుకో సనాతన సర్వము నీ ప్రాకులోన సర్వము నీ ప్రాకులో మరచదను పరమ దయాకరా షహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర మౌనమూర్తి నీదు స్మరణలో నిరతము మననీమయా షహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జై బాబా. జయబాబు అండి. ఇందాక నాకు ఫోన్ వచ్చింది, సార్ మాట్లాడిన తర్వాత నేనేమి చెప్పలేకపోయాను. సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు. మేరామాయి గురించి, సద్గురువుల గురించి, బాబాకి మేరామాయి చేసిన సర్వీస్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. సార్కి ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారు ఒక సంగీతం చేయాలండి. శర్మాజీ. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మనసు నిన్ను మరిగింది మెహర్ మెహర్ అంటుంది ఆ మత్తులో మునిగి అసలు పనిని మరచింది మనసు నిన్ను మరిగింది పేరుకున్న సంస్కారాల ప్రేరణెదురేగింది కోట్ల కొలది యోచనలకు కొరత ఎదురగిలింది పేరుకున్న సంస్కారాల ప్రేరణెదురేగింది కోట్ల కొలది యోచనలకు కొరత ఏదో కలిగింది మనసు నిన్ను మరిగింది మెహర్ మెహర్ అంటుంది స్థూలమైన చర్యలకు లోటు ఏదో కలిగింది కర్మరహిత కార్యాలలో మనసు రాటు తేలింది మనసు నిన్ను మరిగింది మెహర్ మెహర్ అంటుంది అనుభవాల పరంపరకు మార్పులేవో కలిగినవి నూతన అనుభవాలతో మనసు నిండిపోయింది మనసు నిన్ను మరిగింది మెహర్ మెహర్ అంటుంది శ్రీ మెహర్ నూటే మనసు యోచనయ్యింది మెహర్ స్మరణ మత్తుయే మార్గదర్శమయ్యింది మెహర్ మనసు నిన్ను మరిగింది మెహర్ మెహర్ అంటుంది ఆ మత్తులో మునిగి అసలు పనిని మరచింది మనసు నిన్ను మరిగింది అవతార్ మెహర్ బాబా కి జై. ఈరోజు మెహరామాయి బాబాలో ఐక్యమైన రోజు. ఆ సందర్భంగా మెహరా బాబాను ఇలా ప్రార్థించేది ఒక చిన్న చెప్పేసి ముగిస్తాను. బాబా డార్లింగ్, అతి సుందరమైన అమూల్యమైన మీ ప్రేమకు మేము అర్హులము అయ్యేదము కాక మంచి ఆలోచనలు మంచి మాటలు మరియు మంచి చేతల ద్వారా మేము నిన్ను మరింత అధికముగా ప్రేమించదము గాక ఎల్లప్పుడూ నిన్ను స్మరిస్తూ నిన్ను సంతోషపరచదము గాక అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ బాబా అప్పారావు. థ్యాంక్ యూ.
జయబాబు అండి. జి నాగమణి గారు. మేడం నాగమణి గారు ఉన్నారండి? నాగమణి గారు సంకేతం చేయండి. అయిపోయారు. నాగమణి గారు సంకేతం చేశారు. పాడారండి, పాడారు. పాడారు. జయబాబు అండి. తర్వాత రాజు వాణి అంటండి. రాజు వాణి గారు సంకేతం. జయబాబు అమ్మ. రాజు వాణి గారు రావణమ్మ అప్పారావు గారు చేయండి. రాజువాణి గారు లేరా? జయబాబు అండి. జయబాబు నేనే. చేయండి, ఒక సంగీతం చేయండి. జయబాబు. అవతార్ మెహర్ బాబా की जय। వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా. ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము, నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము. నీ చరణమే మా జీవిత గమ్యస్థలము, నీ చరణమే మా జీవిత గమ్యస్థలము. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే. శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, శూన్యములో సర్వమునే పొందెదనయ్యా. సర్వము నీ సన్నిధిలో మరిచెదనయ్యా, సర్వము నీ సన్నిధిలో మరిచెదనయ్యా. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా. ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. అవతార్ మెహర్ బాబా की जय। జయబాబు అండి. జయబాబు అండి. మీ పాటలో మా కారులో ఒక ఆయన డౌట్ వచ్చింది, ఎన్నాళ్ళు వెయిట్ చేశారని. మీరు ఈ పాట అన్నారు కదా, అంటే 700 జన్మలు వెయిట్ చేశారా, ఏం చేశారని ఆయన ఉద్దేశం మీ పాటలో. జయబాబు చాలా చక్కగా పాడారు మీరు. జయబాబు అండి. ఇప్పుడు రమణమ్మ గారు ఒక సంకీర్తన చేస్తారు, అరుణ గారు ప్రేయర్కి రెడీగా ఉండాలి. జయబాబు అండి. రమణమ్మ గారు. రమణమ్మ గారు జయబాబండి. ఎవరండి? ఎవరు ఛాన్స్ రాదంటున్నారు? పాడమన్నారా? సరే
ఎవరో ఛాన్స్ రాదంటున్నారు, ఎవరమ్మా? విజయలక్ష్మి అండి. శ్రీజ అని ఉంది కదా పేరు. ఓకే ఓకే. ఇప్పుడు రమణమ్మ గారి తర్వాత గాంధీనగర్ విజయలక్ష్మి గారు ఒక పాట పాడాలి. జై బాబా. జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా. జై బాబా. పాడవే 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 కోయిలా, పాడవే పాటగా ప్రభు మెహరు పాట, పాడవే 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 కోయిలా, చివురు మేతలు మాని చింతింపనేలని, పొగులకే రగులకే పొదరిండ దూరకే, పొగులకే రగులకే పొదరిండ దూరకే, దిగులు మానవెసకి పగులునే హృదయము, దిగులు మానవెసకి పగులునే హృదయం, పగలెల్ల నేడుని పాటలే విననైతి, పగలెల్ల నేడుని పాటలే విననైతి, పాడవే 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 కోయిలా, ఈనాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే, ఈనాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడు, నానాత్వభావమిల నాశమునరింపగా, నానాత్వభావమిల నాశమునరింపగా, పరమ గురువులు పిలువ పరుగులిడి వచ్చనే, పరమ గురువులు పిలువ పరుగులిడి వచ్చనే, దొరమెహరాక్షుడై ధర సంచరించనే, దొరమెహరాక్షుడై ధర సంచరించనే, పాడవే 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 కోయిలా, ప్రేమా స్వరూపుడే ప్రేమావతారుడే, ప్రేమా స్వరూపుడే ప్రేమావతారుడే, ప్రేమ హృత్కమలహిత ప్రేమ భాస్కరుడే, ప్రేమ హృత్కమలహిత ప్రేమ భాస్కరుడే, ప్రేమ హృదయమే నీదు ప్రియుని మందిరమే, ప్రేమ హృదయమే నీదు ప్రియుని మందిరమే, ప్రేమతో సేవించి ప్రియునిలో చేరవే, ప్రేమతో సేవించి ప్రియునిలో చేరవే, పాడవే 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 కోయిలా, పాడవే పాటగా ప్రభు మెహరు పాట, పాడవే 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 కోయిలా. జయబాబా అండి. అప్పారావు గారు అందరికి జయబాబా. అమ్మా చాలా చక్కగా పాడారు. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఒక సంకేతం చేస్తారు, తర్వాత అరుణ గారు ప్రేయర్ రెడీ ఉండాలి. జై బాబు విజయలక్ష్మి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు, నీతో చెలిమే మాక భయమనే, నీతో చెలిమే
మాకభయమనే నిస్మరణమునే చేసితిమే నిస్మరణమునే చేసితిమే దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు మోహములో బడి జీవించునప్పుడు అహంతో నర్తించునప్పుడు మోహములో బడి జీవించునప్పుడు అహంలో నర్తించునప్పుడు నీతి నియమాలు జారినప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసం యోచించినప్పుడు సాయము చేయుము దారిని మార్చుము సాయము చేయుము దారిని మార్చుము దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు చేసిన పాపము గత జన్మ ఫలము పశ్చాత్తాపం చెందిన సఫలము చేసిన పాపం గత జన్మ ఫలము పశ్చాత్తాపము చెందిన సఫలము మాకు అందించు నీ దరికి పయనం మమ్ము నడిపించు నీ దరికి పయనం మెహరు బాబా ప్రేమావతారా మెహరు బాబా ప్రేమావతారా దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు తెలుసుకున్నాము జీవన సత్యము బ్రతకాలని ఉంది నీకే నిత్యము తెలుసుకున్నాము జీవన సత్యము బ్రతకాలని ఉంది నీకే నిత్యము వేడుచున్నాము నీ దివ్య చరణం వేడుచున్నాము నీ దివ్య చరణం పాడుచున్నాము నీ ప్రేమ గీతం పాడుచున్నాము నీ ప్రేమ గీతం మెహరు బాబా మౌనవతారా మెహరు బాబా మౌనవతారా దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అప్పారావు థ్యాంక్స్ అండి జై జై బాబా బాబా అండి జై బాబా. ఇప్పుడు మన అరుణ గారు ప్రేయర్ చేయాలండి. జై బాబా అరుణ రవీంద్ర గారు. అందరికి జై బాబా అండి. జై బాబా అండి జై బాబా. అరుణ గారు ప్రేయర్ చేయండి. అపరవన్య గారు నేను బయట ఉన్నా జై బాబా ఎవరికైనా ఇచ్చేయండి జై బాబా. ఓకే ఓకే ఓకే. అయితే అన్నగారు ప్రేయర్ చేస్తారు. అన్నగారు రామకృష్ణ గారు ప్రేయర్ చేస్తారు. జై బాబా. జై బాబా సార్. సార్ రామకృష్ణ సార్ ప్రేయర్ చేయండి సార్. ఉన్నారు సార్. జై బాబు సార్. రామకృష్ణ గారు ఉన్నారండి? జై బాబు అండి. శ్రీజ గారు శ్రీజ ప్రేయర్ చేయండి అమ్మా. ఎవరు? శ్రీజ గారు.
శ్రీజ అంటే విజయలక్ష్మి, అదే ఆమె హైదరాబాద్ విజయలక్ష్మి. ఆమె పాడేది ఇప్పుడు హైదరాబాద్ ఆమె. రామకృష్ణ గారు లేరు. లేరా? అయితే ఒక్క విషయం ఉండండి. ప్రేయర్ మా గ్రూప్ లో ఆయన చేస్తాడు, ఇక కార్ లో ఉన్నాడు. జై బాబా. జీవన్ శ్రీకుమార్ ప్రేయర్ అప్పారావు గారు. अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार సర్వ పోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, నీవు అద్వైడువు నిర్పమానుడవు, నీ ప్రమాణం ఎవ్వరును ఎరుంగ నేరరు, నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భవనాతీతుడవు, నీవు శాశ్వతుడవు నాశము లేనివాడు దివ్య చక్షులతో గాని నిన్నెవరినో చూడరాడు, నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ నుండు, నీవు అంతటిను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవులనుండు, నీవు ఆకాశం గలవు పాతాళం గలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలనందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు, నీవు మూడు లోకములలో ఉన్నావు, లోకములకు ఆవులు కూడా ఉన్నావు, నీవు అగోచరుడవు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు, నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును, నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాలవేదివి, జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకల్లా ఆత్మవు అనంతగుణ విశిష్టుడు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడు, నీవు ప్రాణపురుషుడవు సర్వోన్నతుడు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడు, నీవు పరుడవు పరాత్పరుడు, నీవు పరబ్రహ్మవు అల్లాహ్ ఇలాహి యజ్దాన్ అహుర మజ్దా ప్రియతముడైన భగవంతుడు, నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ నేమ్, పరమ దయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాం, అసత్యము అధర్మము అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం, స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం, ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం, ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుకుంటున్నాం, తలుపులలో మాటలలో చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాల నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింపవేడుకుంటున్నాం. ప్రియదేవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్టును ఇంకనూ అధికంగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరకు సహాయం చేయి, మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును వేడకొన్న విధముగా మాకందరికి సహాయభూతుడు ఒక అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జీవన్ గారు చాలా చక్కగా ప్రేర్ చేశారు. ఇప్పుడు ఆర్తికి మన కోటేశ్వరరావు గారు మీకు ఏమైనా మేరా మనోహర ఆర్తి వచ్చా? జయబాబా అండి, నేను పాడుతానండి. పాడండి. జై బాబు పాడండి. బాబాకి జై. మెహరా మనోహర
మణిజ సహోదరా ఆరతి గుణరాది గురు ఆది గురుడవు ఆది గురుడవు ఆదిశక్తివి అవతారుడవు మెహర మనోహర మణిజ సహోదర ఆరతి గుణరాది గురు ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని యురుచి ఏ రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో మేర మనోహర మణిజ సోదర ఆరతి గుణరాది గురు మండలిని కేటు లర్పణైరో అటులే మమ్ము అర్పణ కాని మేర మనోహర మణిజ సోదర ఆరతి గుణరా ఆది గురు ఆరతి గుణరాది గురు మాము అవతార్ మేర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అప్పారావు గారు జై బాబా అండి అందరికి జై బాబా జై బాబమ్మ చక్కటి ఆర్తితోటి ఈ రోజు మనకి మేరామాయి తలుచుకునే అవకాశం దక్కింది అందరికీ ధన్యవాదాలు అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి అందరికీ జై బాబా అందరూ 6 o'clock దాంట్లో పాల్గొనాలి అవతార్ మెహర్ బాబా కి జై